రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు సుమన్ టీవీలో 799 ఎపిసోడ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు 800 ఎపిసోడ్ లోకి ఎంటర్ అవబోతున్నారు. ఈ సందర్భంగా విశ్వం విజయ్ గారికి చిన్న సత్కారం చేయబోతున్నాము. విజయ్ గారు, కంగ్రాచులేషన్స్. సుమన్ టీవీ తరపున మీకు చిన్న సత్కారం. 800 ఎపిసోడ్ లోకి ఎంటర్ అవబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా ఈ సుమన్ టీవీ ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్క వ్యూవర్ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ ఎంతగానో ఆదరించి 850 రోజుల నుంచి నాన్ స్టాప్గా నేను ఎవ్రీడే ఆన్లైన్ క్లాసెస్లో మీకు చెప్తున్నానికి, నా క్లాసెస్కి అటెండ్ అయిన ప్రతి ఒక్క పార్టిసిపేషన్ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. సో నేను చేస్తున్న వృత్తి నుంచి కూడా ఎందుకు యాక్చువల్లీ చెప్పాలంటే నా ప్యాషన్ అండి. ఇది సబ్జెక్ట్ను ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి అందించాలి. లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. ఇప్పుడు రీసెంట్గా మేము తీసుకొచ్చిన ధనాకర్షణ క్రియ అనేసి ఒక క్రియను తీసుకురావడం. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలంగా ఉండాలి. సో దానికోసం వారిలో ఉన్నటువంటి అన్ని మనీ బ్లాక్స్ ను క్లియర్ చేసుకుని వారు మనీ ఎలా ఆకర్షించవచ్చో మేము ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది విశ్వం విజయ్ అకాడమీ ద్వారా. నమస్తే, నేను మీ హరిత. లా ఆఫ్ అట్రాక్షన్ లో ఫాస్ట్ గా రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ముందుగా కంగ్రాచులేషన్స్. 799 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకొని 800 ఎపిసోడ్లోకి మనం ఎంటర్ అవబోతున్నాం. 800 ఎపిసోడ్స్ అంటే మామూలు విషయం కాదు. ఎలా అనిపిస్తుంది? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, 800 ఎపిసోడ్స్ చేయడం జరుగుతుంది. అంటే 799 ఇప్పటివరకు కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఒకటి మేడం, నేను అనుకున్నది ఏంటంటే ఈ సబ్జెక్ట్ ని విశ్వవ్యాప్తం చేయాలి మేడం. ప్రతి ఒక్కరికి చేరాలి, ప్రతి ఇంటికి చేరాలి, ప్రతి వ్యక్తి సక్సెస్ అవ్వాలి. అంటే ప్రతి ఒక్కరికి ఈ సబ్జెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను మేడం. మీరు ఎంటెక్ చేశారు కదా? ఎస్, అవునండి. అసలు మీ ఫీల్డ్ వేరు, ఏ ఐటీ సైడ్ వెళ్ళాల్సింది, ఇటెందుకు వచ్చారు మీరు అసలు? ఎస్ మేడం, ఎందుకంటే నా లైఫ్లో దీన్ని ఎప్పుడైతే నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఈ సీక్రెట్స్ తెలుసుకున్నానో ఫస్ట్ టైం నా లైఫ్లో అప్లై చేయడం జరిగింది మేడం. నాకు మంచి రిజల్ట్స్ రావడం జరిగింది. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? ఎస్ డెఫినెట్లీ మేడం. సో నేను గేట్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు నేను అనుకున్నాను మేడం, ఏంటంటే ఒక మంచి కాలేజీలో నాకు సీట్ రావాలి, అది గవర్నమెంట్ స్టైఫండ్తో రావాలని నేను అనుకున్నాను. సో అనుకున్న విధంగానే నాకు ఎంటెక్ ఎన్ఐటి తిరుచిలో నాకు సీట్ రావడం జరిగింది, మెటలజికల్ డిపార్ట్మెంట్లో. ఆ 2 years కంప్లీట్ చేసిన తర్వాత ఆ టైంలో నాకు చాలా ఎక్కువ టైం దొరికేది మేడం. ఎక్కువ లైబ్రరీలో పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని, ఎక్కువ రీసెర్చ్ చేయడం అనేది జరిగింది. సో దాని తర్వాత కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్లో జాబ్ రావాలి, మంచి ప్యాకేజ్తో రావాలని అనుకున్నాను మేడం. అనుకున్న విధంగానే నాకు మంచి కంపెనీలో జాబ్ రావడం జరిగింది. తర్వాత వేరే కంట్రీస్కి నేను వెళ్ళాలనుకున్నాను. అంటే మీరు ఏది అనుకుంటే అది జరిగింది మీ లైఫ్ లో? నా లైఫ్ లో జరిగింది. మేనిఫెస్టేషన్ చేసుకున్నాను. నేను నా లైఫ్ లో ఎలా అయితే మార్పు వచ్చిందో అదే విధంగా ఈ సబ్జెక్ట్ కనుక నేను అందరికీ కనుక చేర్చగలిగితే, కొంతమంది హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతున్నారు మేడం, కొంతమంది మనీ ఇష్యూస్ తో సఫర్ అవుతున్నారు, కొంతమంది రిలేషన్షిప్స్ లో, కొంతమంది కెరియర్ లో. 1 step సొల్యూషన్ అంటే ఒక సొల్యూషన్ అనేది కావాలి. ఎలాంటి సొల్యూషన్ అంటే ఇది కనుక మనం తెలుసుకుంటే మనకు ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ కు సొల్యూషన్ రావాలి. ఆ విధంగా నేను సీక్రెట్ అనే పుస్తకాన్ని బాగా రీసెర్చ్ చేసి ఎంతగానో దానిలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని అర్థం చేసుకున్నాను. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ బై జోసెఫ్ మర్ఫీ అనే పుస్తకాలు, చాలా పుస్తకాలు, కొన్ని 100 పుస్తకాలను చదివాను. తర్వాత నా ఓన్ ఎక్స్పీరియన్స్ అంటే నేను మొత్తం మీద ఇండియాలో ఆల్మోస్ట్ 18 to 19 years రీసెర్చ్ చేసాను. స్పిరిచువల్ గా రీసెర్చ్ చేశాను. అంటే ఒక విషయాన్ని నేను స్పిరిచువల్ గా చెప్పగలుగుతాను, సైంటిఫిక్ గా కూడా చెప్పగలుగుతాను. అన్ని రకాలైన ధ్యాన పద్ధతులు నేర్చుకున్నాను మేడం. అనాపాన, విపాసన, క్రియాయోగ, రాజయోగ, ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియాలో ఉన్నటువంటి అన్ని రకాల ధ్యాన క్రియలు చేశాను. చేసిన తర్వాత నాకు ఏమనిపించింది, ఇటు సైన్స్ ను ఇటు స్పిరిచువాలిటీని జోడించి ఒక అద్భుతమైన కోర్సు డిజైన్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ధనాకర్షణ క్రియ అని స్టార్ట్ చేయడం జరిగింది మేడం. ఇన్ని రోజులు మీరు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ వచ్చారు, ఇప్పుడు ఆఫ్లైన్ కూడా చేయబోతున్నారా? చేస్తే ఏంటి, దానికి ఎలా ప్రాసెస్ ఏంటి? అవునండి, ఇన్ని రోజులు 850 days నాన్ స్టాప్ గా మేము ఆన్లైన్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ ద 3 years అంటే 3 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మేము ఆఫ్లైన్ ఈవెంట్ చేయబోతున్నామండి. ఇండియాలో ద బిగ్గెస్ట్ ఈవెంట్ అవబోతున్నది February 22nd సండే రోజు అండి. మార్నింగ్ 10:30 to ఈవినింగ్ 6:30 PM. ఎవరైతే రిజిస్ట్రేషన్ అవుదాం అనుకున్నారో వెంటనే కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకటి విన్నాను, ఇప్పటిదాకా 850 ఆన్లైన్ క్లాసెస్ మీరు కండక్ట్ చేశారు, ఇప్పుడు ఫస్ట్ టైం అది కూడా తెలుగులో ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారని, నిజమేనా? అవునండి, ఆఫ్టర్ ద 3 years మేడం 850 days ఆన్లైన్ క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఎప్పటి నుంచో 3 years ముందు నుంచి ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉన్నారు ఆఫ్లైన్ క్లాస్. సో ఇండియాలో ద బిగ్గెస్ట్ మనీ మేనిఫెస్టో వర్క్షాప్ అని మేము కండక్ట్ చేస్తున్నాం స్టార్ హోటల్లో. February 22 సండే రోజు 2026 ఈ ఇయర్లోనే ఉంది. సో అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. బట్ ఏంటంటే అటెండ్ అవ్వడం ఫాస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నాను మేడం. ఎందుకంటే స్లో చేస్తే రిజిస్ట్రేషన్ దొరకవు. అండ్ ఎవరైతే ఫాస్ట్గా ఈరోజే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఆన్లైన్లో 6 days ప్రాక్టీస్ కూడా కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. హరిత 1 day
ఆఫ్లైన్ 6 days, ఆన్లైన్ 7 days. ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఈ ఆఫర్ ముందుగా ఫాస్ట్ గా చేసుకున్న వాళ్ళకి ఏంటండి ఎలాంటి విషయాలు చెప్తారు? ఆఫ్లైన్లో ఎలా ఉంటుందండి మేడం, మొత్తం ఎందుకు మేడం మనీ అనేది రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటిది, మనీ బ్లాక్స్ అనేది ఉండడం వల్ల రావు. సో అక్కడ ఏంటంటే మనీ బ్లాక్స్ ఎలా రిలీజ్ చేసుకోవచ్చు నేర్పిస్తాం, చెప్పడం ప్రాక్టికల్గా చూపిస్తాం. అది చేసిన తర్వాత మనీని ఎలా ఆకర్షించుకోవాలి, సక్సెస్ ఎలా అవ్వాలి, నెంబర్ 1 మీరు ఎంచుకున్న రంగంలో మీరు నెంబర్ 1 ఎలా అవ్వాలి, అన్ని టెక్నిక్స్ టిప్స్ అన్ని కూడా చెప్పడం ఉంటుందండి ఆ రోజు. అంటే ఒక డే మొత్తం ఉంటుందా? అవునండి, మార్నింగ్ 10:30 నుంచి మొదలుకుంటే ఈవినింగ్ 6:30 వరకు మొత్తం వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకి ఎందుకు రావట్లేదు రిజల్ట్స్ రావాలంటే ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఉంటుంది. తెలుగు స్టేట్స్ నుంచి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు 8 to 80 years వరకు. ఎస్ అవునండి. ఓకే, మన హైదరాబాద్లోనేనా? ఎస్ మన హైదరాబాద్ ఉంటుంది, నియర్ మియాపూర్ ఉంటుంది. సో అదన్నీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మా టీం వాళ్ళకి మంచి అవకాశం మిస్ చేసుకోకండి అని చెప్తున్నారు. ఇవాళ అసలు టాపిక్ లోకి వస్తే వాటర్ మేనిఫెస్టేషన్, ఇది ఎలా చేస్తారు, ఇది చేయడం వల్ల ఏదనుకుంటే అది జరుగుతుందా? ఎస్ అవునండి, వాటర్ మేనిఫెస్టేషన్. అయితే చాలా మంది సార్ మేనిఫెస్టేషన్ అంటారు. వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్ అంటారు? మన జీవితంలో మనకి ఏదైతే కావాలని కోరుకుంటామో దాన్ని ఎలా పొందొచ్చో తెలియజేస్తారు మేనిఫెస్టేషన్ అంటారు. ఎలా ఆకర్షించుకోవాలో చెప్పేదాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. అయితే ఇక్కడ మన వాటర్ మేనిఫెస్టేషన్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని ఎలా చేసుకోవచ్చు, వాటర్తో కూడా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అంటే ఎస్ డెఫినెట్లీ మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం, స్టెప్ బై స్టెప్ చూద్దాం మేడం. వాట్ ఈజ్ వాటర్ మేనిఫెస్టేషన్ అంటే ఈ టెక్నిక్ వేర్ వాటర్ అబ్జర్వ్స్ యువర్ ఇంటెన్షన్ అండ్ డెలివర్స్ ఇట్ యువర్ సబ్ కాన్షియస్. నీరు మీ ఉద్దేశాన్ని గ్రహించి అవచేతన మనసుకు చేరవేసే శక్తివంతమైన పద్ధతి మేడం. ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా మేడం, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఈ వాటర్ అబ్జర్వ్ చేస్తుంది మేడం. అంటే ఆలోచన రిలీజ్ చేసాం కదండి, ఒక థాట్ రిలీజ్ చేసినప్పుడు థాట్ యొక్క శక్తిని ఈ వాటర్ అబ్జర్వ్ చేస్తుంది. డెఫినెట్లీ ఉంటుంది మేడం. అందుకోసం మీరు చూడండి, టెంపుల్లో ఏమి ఇస్తారు, తీర్థం ఇస్తారు మేడం. ఓకే, ముస్లిమ్స్లో క్రిస్టియన్స్ బైబిల్లో హోలీ వాటర్ కూడా ఇస్తుంటారు. మీరు చూడండి హోలీ వాటర్ ఎందుకంటే వాళ్ళు మంత్రాన్ని రిపీట్ చేసినప్పుడు ఆ మంత్రం యొక్క శక్తి వాటర్కి వెళ్ళిపోతుంది. ఆ వాటర్ ఎవరైతే స్వీకరిస్తారో ఆ ఎనర్జీ వారికి ఎంటర్ అవుతుంది, వాళ్ళ శరీరంలోకి ప్రవేశిస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్. అందుకోసం పూర్వకాలంలో ఋషులు మునులు తపస్సు చేసిన తర్వాత ఎవరైనా తపస్సు డిస్టర్బ్ అయితే ఏమైనా వాటితో క్షమించేవాళ్ళు. ఎవరైనా మంచి జరగాలనుకుంటే టెంపుల్లో కూడా తర్వాత సినిమాలో చూస్తుంటాం, తర్వాత ఏదైనా టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత మంచి వాటర్ చల్లుతూ ఉంటాడు ఏది పూజారి, అందరిపైన వాటర్ చేస్తూ ఉంటాడు. ఎందుకు చెప్పండి, ఆ పాజిటివ్ ఎనర్జీని వారికి రావడం కోసం. ఇక్కడ మనం సబ్జెక్ట్లోకి వెళ్తే అండ్ నెక్స్ట్ స్లైడ్లో కనుక చూసినట్టయితే వై వాటర్ ఇస్ పవర్ఫుల్ చూస్తే వాటర్ స్టోర్స్ ఎనర్జీ అండ్ వైబ్రేషన్. ఈ వాటర్ ఏదైతే ఉంది కదా మనం, ఇది ఏం చేస్తా అంటే ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంటుంది, వైబ్రేషన్ స్వీకరింపజేస్తుంది. ఇట్ ఈస్ 70% ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఇస్ వాటర్. ఇదే విధంగా మన బాడీ చూస్తే 70% ఏంటి మేడం, వాటరే ఉంది. మనం ఆలోచించిన ప్రతి ఆలోచన వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తుంటుంది. అంటే మన లోపల ఉన్నటువంటి శరీరం ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది. అదేం చేస్తుంది అంటే సబ్ కాన్షియస్ అంటే సిగ్నల్స్ పంపిస్తుంటుంది. నువ్వు ఏదైనా నెగిటివ్గా ఆలోచిస్తున్నాడు, నువ్వు నెగిటివ్ రిజల్ట్స్ దానికి ఇవ్వు. ఇతను పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు, పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వు. ఈ విధంగా మనలో ఉన్నటువంటి వాటర్ తీసుకున్న తర్వాత వాటర్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంటుంది. రీసెంట్గా రాజాసాబ్ మూవీ చూశాను, అందులో ఉంటుంది సహస్ర చక్రాలు మన ఆధీనంలో ఉంటే మనిషి ఏదైనా చేయగలడు అని. వాటి గురించి చెప్తారా? చాలా డీటెయిల్గా ఇచ్చారు మూవీలో అయితే. ఎస్ అవునండి, పంచభూతాలు ఓకే, ప్రకృతి మీ ఆధీనంలోకి వచ్చేస్తుంది. చూడండి, మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర చక్రం అంటారు కదా, ఈ సహస్ర చక్రం వరకు వెళ్ళగలిగితే అంత పవర్ ఉంటుంది. ఎస్ చాలా పవర్ మేడం. ఎందుకంటే కుండలిని శక్తి అనేది మూలాధార చక్రం కింద ఉంటుంది మేడం. ఇది ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటే మనకు ఏమవుతుందంటే ప్రకృతి మనకు సహాయపడుతుంటుంది. మనం ఏదైతే అడుగుతామో దాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతుంటుంది. మన సబ్జెక్ట్ చాలా ఇంటర్లింక్ అయినటువంటి సబ్జెక్ట్ మేడం ఇది. యాక్చువల్గా ప్రతి మనిషికి కోరిక ఉంటుంది మేడం, ఏంటి నేనే నెంబర్ 1 అవ్వాలని. ఎవరైతే సహస్ర చక్రాన్ని జయిస్తారో, సహస్ర చక్రం వరకు వాళ్ళు వెళ్ళగలుగుతారో అంటే ఏదైనా సరే సాధించగలుగుతారు. అంత స్పిరిచువల్ పవర్స్ అన్నాడు. అంటే మూలాధార చక్రం నుంచి సహస్ర చక్రం వరకు ఎవరైతే దాటుకుని వెళ్ళగలుగుతారో అంటే కుండలి శక్తి ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటుందో వాళ్ళు అన్ని చక్రాలు కనుక వారి ఆధుల్లోకి వచ్చినప్పుడు వారు ప్రకృతిని శాసిస్తారు. చూసినట్టయితే వారు చెప్పినట్టుగానే ప్రకృతి పనిచేయడం మొదలు పెడుతుంది. అంటే దాన్ని చేయడానికి ఎంతో సాధన చేసి ఉండాలి మేడం. ఎంత సాధన చేస్తే అంత రిజల్ట్స్ వస్తుంటాయి. సో ధ్యానం ఎక్కువ చేస్తూ ఉండాలి, ఆలోచన రహిత స్థితిలో ఉండాలి, స్థితప్రజ్ఞ లక్షణాలు కలిగి ఉండాలి. అలాంటి ఉన్న వ్యక్తులకు అది సిద్ధిస్తుంది మేడం. అయితే చాలా మంచి మంచి టెక్నిక్స్ ఉన్నాయి మేడం. ఓకే, ఇంకొకటి కొంతమంది అంటారు సార్ లా ఆఫ్ అట్రాక్షన్లో బెస్ట్ మెథడ్ టెక్నిక్ ఈరోజు చెప్పమంటారా మేడం? సో లా ఆఫ్ అట్రాక్షన్లో బెస్ట్ మెథడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఏంటంటే మిర్రర్ టెక్నిక్ మేడం. ఈ మిర్రర్ టెక్నిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం మేడం. ఫస్ట్ థింగ్ ఈజ్ ఏంటంటే మిర్రర్ టెక్నిక్లో లా ఆఫ్ అట్రాక్షన్ చాలా ప్రాముఖ్యత ఉంది. ఎవరైతే ఈ మిర్రర్ టెక్నిక్ని అప్లై చేస్తారో వారి జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు సృష్టిస్తారు. ఇక్కడ మనం చూసినట్టయితే మిర్రర్ టెక్నిక్లు కనుక మనం చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినాడు నెక్స్ట్ స్టెప్ చూసినట్టయితే వాట్ ఈజ్ మిర్రర్ టెక్నిక్.
ఏ పవర్ఫుల్ టెక్నిక్ యూజింగ్ ఏ మిర్రర్ టు రీప్రోగ్రామింగ్ ది సబ్ కాన్షియస్ మైండ్. అందరూ ఏమంటారంటే సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ చేయాలంటారు. సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ చేయాలంటే మిర్రర్ టెక్నిక్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మేడం. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఉపచేతన మనసు అంటారు, దీన్ని సుప్తచేతనాత్మకమైనటువంటి మనసు అని కూడా అంటారు. ఈ మైండ్లో ఎటువంటి ప్రోగ్రామింగ్ అయితే ఉందో అదే రియల్ లైఫ్లో ఎగ్జిక్యూషన్ అవుతుంటుంది. అది ఎలా అనేది మనం చూసినట్టయితే అద్దం ముందు నిలబడి చూడండి, వై ఇట్ వర్క్స్ ఫాస్ట్, ఎందుకు ఇది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అంటే ఐ కాంటాక్ట్ ఉంటుంది మేడం. మిర్రర్లో ఐ కాంటాక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఐ టు ఐ కాంటాక్ట్ చేసుకోమంటాం. అండ్ ఎమోషన్ యాడ్ చేయాలి. ఎమోషన్ అనేది అందులో ఇన్వాల్వ్ చేయాలి. డీప్ సబ్ కాన్షియస్ ఇంపాక్ట్ అంటే కంటి చూపు ప్లస్ భావోద్వేగం అవచేతన మనసుపై బలమైన ప్రభావం పడుతుంది. అంటే చాలామంది సబ్ కాన్షియస్ మైండ్పై ప్రభావం పడాలంటారు. అయితే నేనేమంటారంటే ఐ కాంటాక్ట్ పెట్టుకోండి, దాంతో ఎమోషన్గా ఫీల్ అవ్వండి. నేను క్లాస్లో రాపిస్తుంటాను, ఏంటి అఫర్మేషన్స్ రాపిస్తుంటాను. ఎప్పుడైతే నేను అఫర్మేషన్స్ రాపిస్తున్నానో ఆ అఫర్మేషన్స్ రాపించినటువంటి వాటిని కనుక ఎవరైతే మిర్రర్ ముందుకు వెళ్ళి చదువుతారో వారికి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుందండి హరిత గారు.